ఆగండి ఒకసారి రెసిపీ చూడండి. ఎంతో ఈజీగా టేస్టీగా బంగాళదుంప కూర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇప్పుడే రుచిగా సరిపడా సాల్ట్ వేసి వేగించుకోండి. వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేగించుకొని లిడ్ పెట్టుకొని సాఫ్ట్ గా ఎంత వరకు ఉంచుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేగించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. తర్వాత చిటికెడు పసుపు 2 టీ స్పూన్స్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగా బంగాళదుంపల్ని బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టుకొని కర్రీ దగ్గరగా ఎంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకోండి. అలాగే మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండండి. చివర్లో అలా కొత్తిమీర జల్లేండి. అంతేనండి, టేస్టీగా బంగాళదుంప కూర్మా రెడీ. కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా అదర్స్ అంతే. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా వేసేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి.